అమర్ కుటుంబం మీద అటాక్ జరగబోతుందని ఇన్ఫర్మేషన్ రావడంతో అమర్ ఇంట్లో ఉన్న రాథోడ్కి ఫోన్ చేసి, రాథోడ్ వెంటనే లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకోండి, మన వెహికల్ ఇంటి ముందు ఆగుతుంది, అందులో మీరంతా కూడా సేఫ్ ప్లేస్కి వచ్చేయండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో రాథోడ్ ఓకే సార్ అని చెప్పి బాగీ దగ్గరికి పిల్లల దగ్గరికి వచ్చి, పిల్లలు మేడం మీరు అంతా కూడా వెంటనే బట్టలు ప్యాక్ చేసుకోండి, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి సార్ చెప్పారు అని అంటూ ఉంటే పిల్లలు బాగి వీళ్ళందరూ కూడా త్వరగా తమ లగేజ్ని ప్యాక్ చేసుకొని ఇంటి ముందు ఒక ఎల్లో కలర్ వెహికల్ ఆగి ఉండడంతో వచ్చి అందులో కూర్చొని ఉంటారు. ఆ తర్వాత ఆ వెహికల్లో అందరూ కలిసి బయలుదేరి ఎక్కడికో వెళ్తూ ఉంటారు. కొద్దిసేపటికే అక్కడికి మిలిటరీ ఆఫీసర్స్ వస్తారు. అమర్ వాళ్ళ ఇంటికి లాక్ వేసి ఉండడంతో అమర్కి వాళ్ళు ఫోన్ చేసి, సార్ ఇంటికి లాక్ వేసి ఉంది సార్, ఇంట్లో ఎవరూ లేరు అని చెప్పి అంటూ ఉంటారు. అంటే రాథోడ్ వాళ్ళను, పిల్లల్ని, బాగిని వీళ్ళందరినీ కూడా తీవ్రవాదులు కిడ్నాప్ చేశారని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటాడు. పిల్లలు, మనోహరి వీళ్ళంతా కూడా వ్యాన్లో కూర్చొని వెళ్తూ ఉండగా ఇంతలో రాథోడ్కి ఒక ఫోన్ వస్తుంది. మీరు వెళ్ళేది సేఫ్ ప్లేస్కి కాదు, మీరు కిడ్నాప్ అయ్యారు అని చెప్పి రాథోడ్కి ఫోన్ రావడంతో రాథోడ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక ఇంతలో ఒక వ్యక్తి రాథోడ్కి గన్ గురిపెడుతూ ఎవరైనా కదిలినా మాట్లాడినా చంపేస్తానని చెప్పి బెదిరిస్తూ ఉంటే బాగి పిల్లలు ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటారు. మరోవైపు అమర్ తన కుటుంబాన్ని ఎలాగైనా సరే కాపాడుకోవాలని చెప్పి తను స్వయంగా హెలికాప్టర్ని నడుపుకుంటూ బాగి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. మరి అమర్ తన కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుకుంటాడో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.